తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటు మార్పునకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నారు. మొదట బీజేపీలో చేరి అభ్యర్థిగా పోటీ చేయమని పురంధేశ్వరి నల్లమిల్లిని కోరగా టీడీపీని వీడేందుకు ఆయన ఒప్పుకోలేదు. అయితే చంద్రబాబు నచ్చజెప్పడంతో పురంధేశ్వరిని కలిసిన నల్లమిల్లి బీజేపీ నుంచి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనపర్తి స్థానంలో టీడీపీ పోటీ చేయాలని భావించింది. కూటమిలో బీజేపీకి ఇచ్చిన ఈ సీటును వెనక్కి తీసుకోవడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగని బీజేపీ ఆహ్వానం మేరకు ఆ పార్టీలోకి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించలేదు. ఈ వ్యవహారంపై చర్చలు కూడా జరిగినా ఒక కొలిక్కి రావడానికి సమయం పట్టింది. దీంతో అటు బీజేపీ ఇటు టీడీపీలో అనపర్తి సీటు విషయంలో పెద్ద రగడే చోటు చేసుకుంది. ఢిల్లీ బీజేపీ పెద్దలు సైతం జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు తిరిగి అనపర్తిలో తెలుగుదేశమే పోటీ చేస్తుందని హామీ ఇచ్చినా బీజేపీ పెద్దలు అందుకు ఒప్పుకోలేదు. అనపర్తి బదులు ఒక దశలో తంబళ్లపల్లె, రెండో దశలో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీకి ఇవ్వడానికి చంద్రబాబు ప్రతిపాదన పెట్టినా బీజేపీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. శ్రావణి, కొన్ని రాజకీయంగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి ఎన్డీఏ అభ్యర్థి మార్పు అనేది అనివార్యం కాబోతున్నది. అయితే ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేయడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలోని బీజేపీ పెద్దలు ఇక్కడ వాళ్ళందరూ కూడా జోక్యం చేసుకోవడం జరుగుతుంది. అయితే దీని మీద ఇక్కడ అభ్యర్థిని మార్పు చేయాలనేది ముందుగా చూసినట్లయితే పార్టీ మార్పు చేసి ఈ టికెట్ టీడీపీ కేటాయించాలని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే దాని ప్రతిపాదనని బీజేపీ తిరస్కరించడం జరిగింది. బీజేపీ అధిష్టానం మట్టికి ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుంది, బీజేపీకే ఇక్కడ మేమే పోటీ చేస్తామని చెప్పేసి బీజేపీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక తప్పని పరిస్థితిలో టీడీపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంకా టీడీపీని వీడి బీజేపీ కండువాన్ని కప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ టీడీపీకి దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం నుంచి ఢిల్లీ నుంచి అధికారికంగా ఒక ప్రకటన వెలువడిన వెంటనే ఈయన టీడీపీని వీడి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరనున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయనకి బీజేపీ బీఫామ్ ఇస్తే దాన్ని వెంటనే అనపర్తి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీలోకి రంగంలో దిగనున్నారు. అయితే ముందుగా చూసినట్లయితే గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని నాటకీయ పరిణామాలు అనపర్తిలో చోటు చేసుకోవడం జరిగింది. అయితే బీజేపీ టీడీపీ మధ్య కూడా పెద్ద టికెట్ విషయమై పెద్ద రగడ కూడా చోటు చేసుకోవడం జరిగింది. అయితే తర్వాత చూసినట్లయితే ఇక్కడ ముందుగా బీజేపీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ అభ్యర్థిగా శివరామకృష్ణరాజు పేరుని ఇక్కడ నిర్ధారించడం జరిగింది. అయితే శివరామకృష్ణరాజు ఎన్నికల ప్రచారం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటున్నారు. అయితే అలాగే ఈరోజు మరొక కొద్ది గంటల్లో కూడా ఆయన నామినేషన్ వేస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే అయినప్పటికీ దీనికి సంబంధించి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అధిష్టానం నిర్ణయమే నాకు శిరోధార్యం అంటూ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని చెప్పి శివరామకృష్ణరాజు ఓ పక్కన చెప్తున్నారు. మరో పక్కన చూసినట్లయితే పురంధరేశ్వరి కూడా ఈ టికెట్ విషయంలో జోక్యం చేసుకుని అయితే ఆ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలి, ఇక్కడ గట్టి పోటీ ఎదుర్కోవాలంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గమే ఇక్కడ ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గమే ఇక్కడ పోటీ చేస్తున్నది. దాని నుంచి పోటీ నెగ్గాలంటే ఎన్ని పార్టీలు కూడా అయ్యే టికెట్ కేటాయించడం కారణంగా ఇక్కడ గట్టి పోటీ నెదలకుండా అంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. టీడీపీకి టికెట్ ఇవ్వాలని చెప్పి మొదటి భావించినప్పటికీ బీజేపీ అధిష్టానం అంగీకరించకపోవడంతో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఇంకా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరనున్నారు. ఆయన రేపు ఉదయం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.